చాలా దురదృష్టకరమైన విషయము. ఏం చెప్పాలంటే చాలామంది చాలా ఏండ్ల తర్వాత దాదాపు 35-40 ఏండ్ల తర్వాత ఇలా మేలుకున్నారు అనుకుంటున్నాను. ఇది నేను చిన్నతనంలో చూసిన ప్రతిదీ బొందలగడ్డనే ఉండే. కానీ ఈరోజు నాకు తెలిసి దాదాపు 18 ఎకరాల బొందలగడ్డ ఇది. ఇవాళ పెద్దవాళ్ళని వచ్చేసి కాష్టాలు పెడుతున్నారు. చిన్న పిల్లలను ఏం చేస్తారు? బొంద పెట్టాలి. వాళ్ళనైతే కాష్టం చేయలేరు కదా. కానీ ఆ పరిస్థితిలో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు నేను కొట్లాడిన రోజులున్నాయి. మన మీడియా మిత్రులకు, మా అన్నలకు అందరికి తెలుసు. ప్రతి దాంట్లో కూడా నేను కొట్లాడినా. ఏమని? ఇది చిన్నపిల్లల బొందలగడ్డ, చిన్నపిల్లలు పెట్టడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చుట్టుముట్టు సాఫ్ చేయండి, ఇదంతా నీట్గా చేసి మీరు అన్నట్లు అది మహాప్రస్థానం కావాలన్న ఒక ఆలోచన నేను అప్పట్లోనే నా దగ్గర లెటర్లు రాసి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మా స్థానిక ఎమ్మెల్యే, గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే, ఈరోజు కూడా స్థానిక ఎమ్మెల్యే, ఒక్కరోజైనా దానికోసం ఆలోచన చేసి మాట్లాడిండా? నేను అదే అడుగుతున్నా. ఇలా బొందలగడ్డ అనేది ఇది యావత్ సీసీ నగర్ కానీ బన్సీలాల్పేట కానీ మొత్తం బొందలగడ్డనే. ఇలా ఒక దాని మీద ఇలా ఇష్యూ తీసుకొస్తున్నారు. అది గ్రేవ్యార్డే, హిందూ గ్రేవ్యార్డ్. దాన్ని కాకుండా ఇది అన్నిటి కోసం ఎందుకు కొట్లాడతలేరు, ఎందుకు మేలుకుంటలేరు? ఇలా ఒకటే చిన్న ఒక చిన్న బిట్టును పట్టుకొని కొట్లాడుతున్నారు. కానీ గ్రేవ్యార్డ్ అనేది అందరికీ న్యాయం జరగాల, అన్ని విధాలుగా గ్రేవ్యార్డ్ ఏ విధంగా అయితే స్థలం ఉందో ఆ విధంగా చేయగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కానీ ఇలా చేయాలంటే కూడా ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. కానీ ప్రతిది కూడా అప్పట్లో పేదవాళ్ళు వర్షంలలో కొట్టుకుపోయి వాళ్ళ ఇండ్లన్నీ మునిగిపోయిన పరిస్థితిలో 1982, 79 ఆ రోజులలో ఇక్కడ ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు ఇచ్చిండ్రు. చాలామందికి పట్టాలు ఇచ్చి చిన్న చిన్న గుడిసెలు కట్టుకోనికి ఇచ్చిండ్రు. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఒక్కోళ్ళు పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి 4 పిల్లలు అయిపోయే వరకు 4 అంతస్తులు అయినాయి. ఈరోజు ఇందిరమ్మ ఆ రోజు కొన్ని జాగాలలో ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళకు అక్కడ ఏం ఇది లేదు, ఇక్కడ ఏం బొందలు లేవు, ఏం లేవు, ఇక్కడ స్థలంలాగా కట్టుకోవచ్చు అని ఉన్నది. మిగతా ఖాళీ స్థలాలు కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దొంగల్లాగా ఒక ఏమంటారు అది రాక్షసులు ఉంటుంది రాబందుల్లాగా ఆ రోజులలో బొందలగడ్డలు ఇరగొట్టి రాత్రి గులగొట్టి పొద్దుగాల కబ్జాలు చేసి ఇండ్లు దాని మీద దొంగ పేపర్లు తయారు చేసి ఇండ్లు అమ్మడం జరిగింది ఆ రోజులలో. ఆ రోజు నుంచే మనం ముందుకు పోయినుంటే ఇలా బొందలగడ్డలు కబ్జా కాకపోవు. ఇలా చాలా రోజుల తర్వాత కొంతమంది మేల్కున్నారు. అది ఎట్లా మేల్కున్నారో నాకు తెలియదు. కానీ కొట్లాడితే అందరు మంచి కొట్లాడాలి. అందరం హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇలా నేను ఒకటే మా మాజీ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. అన్నా, నువ్వు వచ్చే వరకు 1994 నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినావు. కానీ నీకు ఈ గల్లీ కానీ ఇటుకే కానీ ఏ ఇటుక ఎక్కడుంది, ఏ గల్లీలో ఏ చెట్టు ఉంది, ఏ గల్లీలో ఏ బాత్రూమ్ ఉంది, ఏ రూమ్ ఉంది అన్నీ తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ రోజు వీధి వాడవాడాలు నువ్వు తిరుగుతావు. కానీ నీకు ఇది కనబడలేదా? ఇవాళ నీకు తెలియదు, నేను మీడియాలో చూసినా వచ్చినా అంటున్నావు. ఇది ఎక్కడ వరకు కరెక్ట్ అవుతుంది? ప్రతిదీ మీ అనుచరులకు, మీ చుట్టుపక్కల ఉన్న మీ లోకల్ లీడర్స్కి, మీ అందరికి కూడా తెలుసున్నది. కానీ వాళ్ళ లబ్ధిల కోసం వాళ్ళు అన్ని గమ్మునూకున్నారు. కానీ ఇవాళ కూడా రేపు పొద్దుగాల ఆ విధంగా జరిగితే మాత్రం ఎవరు కూడా ఊకుండేది కాదు. ఇది పెద్ద ఎత్తున పోతుంది. ఇలా హిందూ గ్రేవ్యార్డ్లను, ఇలా ముస్లిం గ్రేవ్యార్డ్లు కానీ క్రిస్టియన్ గ్రేవ్యార్డ్లు కానీ ఏ విధంగా కాపాడబడుతున్నదో హిందూ గ్రేవ్యార్డ్లు కూడా ఆ విధంగా కాపాడాలి. ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే, రేపు పొద్దుగాల ఎక్కడైనా గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉంటే కూడా అక్కడ ప్రభుత్వం వారు వాళ్లకు 1 ఎకరా 2 ఎకరాలు బొందలగడ్డకు గ్రేవ్యార్డ్స్ కోసము స్థలం కేటాయించాలా. ఎందుకంటే రేపు పొద్దుగాల చిన్నపిల్లలను బొందబెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పుట్టిన పిల్లలు గాంధీ హాస్పిటల్లో పుట్టిననుకో రాత్రి 12 గంటలకు ఇంత గుడ్డుని తీసుకొని వస్తారు. ఆ గుడ్డుని ఎక్కడ పెడతారు? కాష్టం చేస్తారు ఆ పొద్దుగాలకు. అట్లా కాదు. గ్రేవ్యార్డ్ అనేది కంపల్సరీ హిందువులకు ఉండాలి, ముస్లిమ్స్కి ఉండాలి, క్రిస్టియన్స్కి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి భారతదేశంలో. ప్రధానంగా మీ డిమాండ్ ఏందో చెప్పండి. మా డిమాండ్ ఏం లేదు. గ్రేవ్యార్డ్ ఇది ఏదైతే లేవనెత్తుతున్నారో ఇది ఒక్కటే కాకుండా ఈ ఒక్కదాని మీద ఎందుకు ఫోకస్ చేసిండ్రు? 18 ఎకరాల బొందలగడ్డ కదా, అన్నిటి మీద చేయండి. మీకు సహకారం ఉంటే కొట్లాడండి. అన్నిటి విషయంలో నేను ఎప్పటికి సహకారంగా ఉంటా. నేను ఎక్కడికైనా వస్తా ఈ విషయంలో. కానీ ప్రతిది కూడా బొందలగడ్డ అని తెలిసి కూడా దాని మీద ఏమి రాజకీయం ఉండొద్దు. ఒక హిందూగా ఆ బొందలగడ్డలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. జై కాంగ్రెస్.